వెల్కమ్ టు రాజనీతి. కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, లోకల్ లీడర్స్, గ్రామ నాయకులు లేదా మండల నాయకులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆషామాషీగా కాకుండా ప్రతిరోజు పరిమిత సంఖ్యలో ఇళ్లకు వెళ్ళి కూటమి విజయాలను వివరించడంతో పాటు ఆ ఇంటి వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్ అందిస్తున్న ఫోటో తీసి యాప్లో ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫోటోకి 3 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లేకపోతే అది అప్లోడ్ అవ్వదు ఫోటో. అంటే 3 నిమిషాలు ఒక ఇంటి దగ్గర వివరించి ప్రభుత్వం సాధించిన విజయాలని ఇస్తున్న పథకాలను వివరించి ఆ తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాలన్నమాట. అట్లా చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. నిర్ణీత సంఖ్యలో ప్రతిరోజు అప్లోడ్స్ లేకపోయినా లేదా ఇళ్ళకి వెళ్ళకపోయినా వెంటనే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి వివరణలు కూడా అడుగుతున్నారు. ఒక్కోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు కొన్ని చోట్ల అసంతృప్తి కూడా, అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేమైనా ఉద్యోగులమా, మరి ఇంతగా ఫాలో అప్ చేస్తున్నారన్న అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 40 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం స్థానిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన మేళ్లను వివరించడం, అలాగే కార్యకర్తలను అలర్ట్ చేయడం. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ప్రభుత్వం మీద. పార్టీ ఏ రకంగా అయితే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజెప్తా ఉందో, అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా లోకల్ లీడర్ల దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన ప్రధానమైన సమస్యల్ని ప్రభుత్వం తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి కూడా. అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అయినట్టు, అప్పుడే ఈ ప్రభుత్వం మీద సానుకూలత పెరుగుతుంది. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఏంటంటే, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హౌస్ మ్యాపింగ్ సమస్యలు, 22A జాబితాలో ఉన్న భూములు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళకే పనులు కావటం, ఇలాంటి ఫిర్యాదులు చెప్తా ఉన్నారు. చాలామందితో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విషయాలే చెప్పారు. పెన్షన్ల విషయం మనం గతంలో కూడా కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం చాలాసార్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పెన్షన్లు కట్ చేశారు చాలా చోట్ల. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు ఇవన్నీ కూడా కట్ చేశారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనర్హులను కూడా పెన్షనర్ల జాబితాల్లో చేర్చారు. శుభ్రంగా పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఇతరత్ర పనులు చేసుకునే వైసీపీ కార్యకర్తలకు కొంతమందికి వికలాంగుల పెన్షన్లు మంజూరు చేసి అసలైన వికలాంగులకు అన్యాయం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల విషయానికి వస్తే పాక్షిక వైకల్యం ఉంటే 6,000, పూర్తి వైకల్యం ఉంటే 10,000 ఇస్తూ ఉంది. అంటే ఏడాదికి ₹1,00,000 పైనే, నెలకు 10,000 అంటే. అలాగే వితంతు వృద్ధాప్య పెన్షన్లు కూడా 4,000కు పెంచారు. సంవత్సరానికి 48,000, దాదాపు 50,000 అనుకోండి. సో ఇంత పెద్ద మొత్తాలు ఇస్తున్నప్పుడు ఈ లబ్ధిదారులు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు అయినప్పుడు సహజంగానే టీడీపీ వాళ్ళకి ఆ కోపం ఉంటుంది. టీడీపీ సానుభూతి పరులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. ఇంకా ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అంటే మేబీ నిధుల కొరత కూడా ఉంది, ఈ ప్రభుత్వానికి నిధుల కొరత కూడా ఉంది, అది కూడా ఒక కారణమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఆ పెన్షన్లు పొందలేకపోతున్నారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోరు. ఇలాంటి విషయాల మీద తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అలాగే వైసీపీ హయాంలో పేర్లు నమోదు చేయించుకున్న అనర్హులను కూడా జాబితాల నుంచి తొలగించలేదు. ఆ తొలగించాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇది ప్రధానంగా పెన్షన్ల విషయానికి వస్తే. ఇక రేషన్ కార్డుల కోసం అడిగేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇళ్ల స్థలాల విషయానికి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి సెంటు భూములు ఇచ్చాడు. సెంటు భూముల్లో ఇరుగు గదులతో ఇళ్ల నిర్మాణం చేశాడు. కనీసం మౌలిక వస్తువులు లేకుండా, చాలా నాణ్యత లేకుండా కూడా ఆ ఇళ్ల నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. అయితే ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. అలాగే కొత్త ఇళ్ల శాంక్షన్స్ లేవు. దీని మీద కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. కొత్త ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. హౌస్ మ్యాపింగ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మ్యాపింగ్ కోసం వెళ్ళిన ఉద్యోగుల బాధ్యత రాహిత్యం వల్ల మనకు జనరల్గా కొన్ని చోట్ల ఇళ్ళు 2-3 పోర్షన్లుగా ఉంటాయి. ఒకే ఇల్లు 2-3 పోర్షన్లుగా ఉంటాయి, 2-3 కుటుంబాలు ఉంటాయి. ఆ మొత్తాన్ని ఒకే కుటుంబంగా పేర్కొనడం మూలంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కొన్ని కుటుంబాలకు అందట్లా. దీని మీద కూడా ఆందోళన ఉంది. దీన్ని సరిచేయాలి, కానీ సరిచేయట్లా. అలాగే 22A సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు
అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తారని అడుగుతున్నారు. రెవెన్యూ బాధ్యత రాహిత్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళకే పనులు అవుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలను పట్టించుకోవట్లేదని, చిన్న చిన్న వర్క్స్ కూడా ఇవ్వట్లేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అలాగే గ్రామాల్లో మట్టి తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాల విషయంలో ఒకే గ్రామంలో సొంత అవసరాల కోసం తోలుకున్నా కూడా ఈ ఏఎంఆర్ కంపెనీ ఉద్యోగులు చేస్తున్న హడావుడి మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వం ఏ విధంగా అయితే మంచి పనులని, పథకాలని ప్రజలకు వివరిస్తుందో అలాగే ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఈ టీముల నుంచి సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తే బాగుంటుంది. హెడ్ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం గురించి నిరంతరం ఫాలోఅప్ చేస్తుంటారు. ఈ ఫాలోఅప్ చేయడంతో పాటు వీళ్ళు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా తెలుసుకుంటే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.